రాంబాబు టీవీ. విశాఖ ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భోగి సందర్భంగా భోగి మంటలు వేసి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ప్రారంభించారు. పల్లె వాతావరణాన్ని గుర్తు చేసేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయగా పెద్ద సంఖ్యలో ప్రజలు కార్యక్రమానికి హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సంబరాలు అంబరాన్నంటున్నాయని మాజీ రాజ్యసభ్యులు జీవీఎల్ నరసింహారావుతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫస్ట్ ఫేస్. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో జీవీఎల్ నరసింహ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకల్లో భాగంగా నేడు భోగి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సార్ చెప్పండి, పల్లెటూరు వాతావరణాన్ని మొత్తానికి తీసుకుని వచ్చారు. వాస్తవంగా చెప్పాలని అంటే ఈ కల్చర్ అనేది ఇప్పుడున్న జనరేషన్ తెలియకుండా పోతుంది. అసలు దీన్ని ఏ విధంగా సంక్రాంతి పండుగ అంటే ఏదో సెలవులుగా భావించి అంతకు మించి ఏమి చేయటానికి తెలియక మరి దాని విశిష్టత కనుమరుగైపోతున్న మాట వాస్తవం. చిన్నప్పుడు ప్రతి ఇంటికి అందరి ఇళ్ళకి మన ఇళ్ళకి హరిదాసులు గంగిరెద్దులు రావటం చాలా సర్వసాధారణంగా జరిగేది. అది ఈ రోజున కేవలం యూట్యూబ్కు మాత్రమే పరిమితమైంది. సో వాళ్ళని లైవ్లో అటువంటి కళల్ని ఇక్కడ చూపిస్తూ హరిదాసులు గంగిరెద్దులు కొయ్య డాన్సులు ఈ రకంగా అన్ని జానపద మరి కళల్ని ఇక్కడ ప్రదర్శిస్తూ అలాగే ఇక్కడ పల్లె వాతావరణంలో ఉండేటువంటి చక్కటి అనుభూతుల్ని కలుగజేసి మూడవసారి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిసారి కూడా విశాఖ వాసులు ఇక్కడికి వచ్చి చాలా ఆనందించారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున విశాఖ వాసులు వచ్చి ఈ తప్పనిసరిగా ఇక్కడ ఆనందం పొందాలని కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ రావాలని ఆహ్వానం పలుకుతున్నాం. సార్, గతంలోకి ఇప్పుడు చూసుకుంటే మనుషులకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా పోయింది సార్. ఫోన్ పక్కన కూర్చొని కూడా మాట్లాడుకునే పరిస్థితి కనబడలేదు, ఫోన్లన్నీ తప్ప. అసలు ఇటువంటి పండుగలన్నీ కూడా అప్పుడు చేసేది అసలు దేని గురించి చేసేవారు? అందరికీ కుటుంబ సమేతంగా చేసుకునేవాళ్ళు. అసలు ఈ కల్చర్ వస్తుందంటారు మళ్ళీ? ఇప్పటికీ నిజం చెప్పాలంటే కొంత మేరకు మిగులుంది, కానీ అందరూ సొంత గ్రామాలకు వెళ్ళే కల్చరు, సొంత కుటుంబాలతో కలిసే సంక్రాంతి పండుగ సందర్భంలో చాలా మంది కలుస్తున్నారు. కానీ కలవలేని వాళ్ళు, అవకాశం లేని వాళ్ళు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు. వారందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక కలెక్టివ్ కుటుంబంగా, సమిష్టి కుటుంబంగా పండుగ జరుపుకునేటువంటి అవకాశం ఇక్కడ ఏర్పాటు చేశాం. కానీ పండుగ అంటే కేవలం కుటుంబ సభ్యుల్ని కలవటమే కాదు, మన యొక్క సంస్కృతిని కూడా తెలుసుకోవాలి. ఆ సంస్కృతి గ్రామాల నుంచి కూడా ఈ మధ్య కాలంలో కనిపించడం లేదు. ఈ మధ్య సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలకి ఒకటి రెండు జిల్లాల్లో ప్రసిద్ధి గాంచింది తప్పితే కుటుంబ సమేతంగా జరుపుకునే అవకాశం లేదు. సో అటువంటి ఒక చిన్న అవకాశాన్ని కలుగజేయాలన్న సంకల్పంతో ఇక్కడ చేయటం జరిగింది. విశాఖ వాసులందరూ పక్క జిల్లాల వారు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ఆనందించాలని అందరినీ కోరుతున్నాం. మేడం గారు చెప్పండి, మీరు అసలు ఇట్లాంటి కార్యక్రమాలు కల్చర్ ఎలాగ ఉంది, ఇప్పుడు ఎలాగ అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇంతకు మునుపు 2 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరమును కొత్తదనాన్ని చూస్తూ ఇంకా చాలా చాలా ఎంజాయ్ చేస్తూ అంతా బాగుందండి. ఇంకా మన పల్లె వాతావరణం అంతా ఇక్కడ ఉండటము మా చిన్నప్పటి స్మృతుల్ని గుర్తు చేస్తూ ఉందండి. ఇవి అసలు భోగి మంట అనేసి ఒక సాంప్రదాయంగా మనం చేస్తామండి. ఇప్పుడున్న వాళ్ళకి అసలు దాంట్లో ఏమయ్యాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. అసలు వాళ్ళ గురించి ఉద్దేశించి ఏం చెప్తారు? ఇది తెలుసుకోవాల్సిన విషయం అండి. భోగి మంటలు అంటే ఓన్లీ పాత సామాన్లు తీసుకెళ్లి భోగి మంటల్లో వేస్తూ ఉంటాం, కానీ అది కాదు. మనలో ఉన్నటువంటి ఆయన సిద్ధాంతి గారు చెప్పినట్టు అజ్ఞానాన్ని, మనకి ఇది తెలియని విషయాలని ఏదైనా సరే మనం తెలుసుకోవటం ఈ విధంగా చాలా మంచి సంగతి అండి. ఇది చూస్తున్నాం కదా, సంక్రాంతి అంటేనే దేశ విదేశాల నుంచి అందరూ కూడా వచ్చి పల్లెబాట పడుతుంటారు. అటువంటి పల్లెలకి వెళ్ళలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఇక్కడ ఒక పల్లెటూరు వాతావరణాన్ని ఏర్పరిచారు. రూడు బసవనలతోనూ గొబ్బెమ్మలతోనూ మంచి రంగుల హరివులను ఏర్పాటు చేసి ఇక్కడ ఒక పండుగ వాతావరణాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తానికి తండోపతండాలుగా ఎంతమంది వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటున్నాము, గత 2 సంవత్సరాలుగా ఏర్పాటు చేసిన 2 సంవత్సరాలకి కూడాను ఇప్పుడు ఇంకా కొంచెం మరి పబ్లిక్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతూ ఉన్నారు. ఆ సొంత ఊర్లకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా మనకి కనిపిస్తూ ఉంది. కెమెరా జర్నలిస్ట్ స్వామితో సతీష్ నాయుడు, 99 టీవీ.